నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూటమి నేతలు పెట్టుకున్న ఆశలు రోజు రోజుకు సన్నగిల్లుతున్నాయా? ఈ అంశంపై జరుగుతున్న జాప్యంతో కేడర్ డేలా పడుతోందా? శ్రావణ మాసం అయిపోవడంతో భాద్రపదంలో అయినా భర్తీ చేస్తారా, లేక మళ్లీ విజయదశమి వరకు ఎదురు చూడక తప్పదా? నామినేటెడ్ పోస్టుల భర్తీలో జరుగుతున్న జాప్యానికి కారణాలేంటి? మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలు ఎన్ని నాళ్లు అని ఎగిరే పౌరాలు సినిమాలో పాట ఎంతో పాపులర్. రాష్ట్రంలో కూటమి నేతలు కూడా అలాగే శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఎదురు చూశారు. శ్రావణ మాసం అయిపోయింది, కానీ వారి ఆశలు మాత్రం నెరవేరలేదు. శ్రావణ మాసంపై వారికి అంత ప్రేమ అనే కదా మీ డౌట్? ఏం లేదండి, శ్రావణ మాసంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. పోస్టులు ఇస్తే ఫ్లెక్సీలతో పాటు ఇతర ప్రచారం కోసం ప్లాన్ చేసుకున్నారు. ఆలయాల పదవుల నుంచి అన్ని రకాల పోస్టుల వరకు శ్రావణ మాసంలోనే భర్తీ అయిపోతుందని ప్రభుత్వం ఊదరగొట్టింది. అందుకు తగ్గట్టే టీడీపీ, జనసేన పార్టీల్లో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే 60-30% పదవుల పంపకం జరుగుతుందని కూడా వార్తలొచ్చాయి. దీంతో ఆయా స్థానాల ఎమ్మెల్యే సిఫారసుల ఆధారంగా ఎవరికి ఏ పదవో కూడా డ్రీమ్స్ లోకి వెళ్లిపోయారు. అయితే లెక్కకు మించి సిఫారసు లేఖలతో జనసేన, టీడీపీ కార్యాలయాలకు వెళ్లి అధిష్టానానికి అందజేశారు. రికమెండేషన్ లెటర్స్ లో ఆయా పార్టీల హెడ్ ఆఫీసులు నిండిపోయాయి. లెటర్ ఇవ్వటం, ఓ ఫోటో తీసుకోవటం, మరుసటి రోజు పేపర్లో న్యూస్ రాయించుకోవటం రివాజుగా మారింది. ఆ ఫోటో చూపించి అదిగో శ్రావణంలో నాకు పదవి అని దాదాపు అందరూ చెప్పుకున్నారు. చంద్రబాబు గతంలో మాదిరి కాదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. పదవులు ఇచ్చేస్తారని కూడా వాదనలు పెట్టుకున్నారు. కొందరు చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ కూడా లేఖలు ఇచ్చి తమ పైన ఎన్ని కేసులున్నాయో చెప్పి అందుకు తగ్గ ఆధారాలను కూడా ఇచ్చారు. జనసేనలో నాగబాబుతో పాటు మంత్రులు ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా పదవులు పొందేందుకు గట్టి ప్రయత్నం చేశారు. ఇప్పుడు శ్రావణ మాసం ముగిసిన పదవులు రాలేదు. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలు ఎన్ని నాళ్లో అన్నట్టే ఇప్పుడు అధినేతల మౌనం కూడా ఇంకా ఎన్ని రోజులని క్వశ్చన్ చేస్తోంది కూటమి కేడర్. చంద్రబాబు మారలేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ అధినేత గతంలో కూడా ఎవరికీ పదవులు ఇవ్వలేదు. ఒకరికి ఇస్తే మరో వర్గానికి కోపం అనే ఉద్దేశంతో ఏదో ఒక ఎన్నిక అయిపోయిన తర్వాత భర్తీ చేస్తామంటూ దాటవేస్తూ వచ్చేవారు. ఇప్పుడు అదే తీరు ఉందనే టీడీపీ కేడర్లో టాక్. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏ జిల్లాలో పర్యటిస్తే ఆ జిల్లాలో ఉన్న గుళ్లకు పాలక మండళ్లు నియమిస్తామని చెబుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ఆలయానికి కూడా పాలక వర్గాన్ని నియమించలేదు. ఒక్కో ఆలయానికి కనీసం 3 నుంచి 4 పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో వేలాది దేవాలయాలున్నాయి. ఆశావహుల్లో ఒక్కొక్కరికి ఒక్కో ఏడాది పదవి ఇచ్చినా 5 ఏళ్లలో అన్ని ఆలయాలకు కలిపి వేలాది మందికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. కానీ అలా జరగటం లేదు. సమయం అయిపోతోంది. అందుకే చంద్రబాబు మారలేదనే ఆవేదన తెలుగు తమ్ముళ్లలో పెరిగిపోతోంది. టెంపుల్ సిటీ తిరుపతిలో ఇది మరీ ఎక్కువగా ఉంది. టీటీడీ లాంటి ప్రతిష్టాత్మక ఆలయ పాలక మండలి నియామకం విషయంలో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ఎవరి పేరు ప్రచారంలోకి వస్తే సంబంధిత నేత అనుచరులు ఇక టీటీడీలో తమదే రాజ్యమని ప్రకటించుకుంటున్నారు. తీరా చూస్తే మరికొద్ది రోజులకు మరో పేరు తెరపైకి వస్తోంది. దీంతో తిరుమలలో హవా తమదేనని ఆ వర్గం చెప్పుకుంటోంది. కానీ చివరికి ఉసూరుమనే పరిస్థితి. టీటీడీలో కూడా ఏడాదికో 2 ఏళ్లకో ఒక పాలక మండలిని నియమించినా కొందరికి అవకాశం వస్తుంది. ఎవరికి ఇవ్వకుండా ఉండటం కంటే ఒక్కో ఏడాది చొప్పునైనా భర్తీ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. జగన్ జమానాలో వారి బంధువులు ఇద్దరికే టీటీడీ చైర్మన్ పదవి దక్కింది. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డులు పనిచేశాయి. టీటీడీ చైర్మన్ పోస్టును ఓ కులానికి ఇస్తున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తే చంద్రబాబు వెనక్కు తగ్గాలా అని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. నామినేటెడ్ పోస్టు భర్తీపై కూటమి పార్టీలు పెట్టుకున్న ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో చూడాలి మరి.
ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ కథనాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.